అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్ అంతర్రాష్ట్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని నాగల్గిద్ద గ్రామానికి చెందిన యజమాని మాలీ బాటిల్ దత్తు తన వాహనం నారాయణఖేడ్ పట్టణంలోని మానూరు ఎక్స్ రోడ్ వద్ద దొంగతనం జరిగినట్లు గత నెల 11న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 13 మందిని గుర్తించి సోమవారం 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది అని, మరో 7గురు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 2 లక్షల నగదు, 1 పిస్తోల్, 1 ఎయిర్ గన్, 2 కత్తులు, 6 సెల్ ఫోన్లు, 1 టిప్పర్ వాహనం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ ముఠ ఒక రాష్ట్రంలో దొంగలించిన వాహనాలను మరో రాష్ట్రంలో స్క్రాప్ చేస్తుంటారని అన్నారు. ఇంజిన్ మరియు శేషి ఒకరికి, బాడీ పార్ట్స్ మరొకరికి అమ్మేవారని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. సో గతంలో కూడా ఇటువంటి కేసు మన సంగారెడ్డిలో 2021లో 2024లో రిజిస్టర్ అయింది. బట్ అప్పుడు ఇది కేసు మొత్తం అన్డిటెక్టెడ్ లాగా రిఫర్ చేశాము. ఇప్పుడు ఒక స్పెషల్ టీమ్, సిసిఎస్ టీమ్, ఇంక్లూడింగ్ నారాయణఖేడ్ సిఐ, లోకల్ ఎస్హెచ్ఓ, ఎస్ఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, then CCS Inspector 2, all of them form one team and ఒక స్పెషల్ మిషన్ లాగా మేము ఈ కేసుకి తీసుకొచ్చాము. సో లాస్ట్ 20 days నుండి మన వాళ్ళు కాల్ డేటా ట్రేసింగ్, దెన్ లొకేషన్, తర్వాత ఇంకా ఎన్ని కాంటాక్ట్ పర్సన్, CCTV అన్నీ చేసి మన నిన్న రాత్రి అరౌండ్ 9:30 అట్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లస్ మన ఆన్ ద స్పాట్ సీజర్లో ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఆల్రెడీ ఇది కంట్రీ మేడ్ ఒక పిస్టల్ ఉంది, అలాంగ్ విత్ 2 లైవ్ రౌండ్స్ అండ్ 1 ఎయిర్ గన్. తర్వాత ఈ 2 నైఫ్స్ సీకల్స్ ఉన్నాయి. అక్కడే మన పంచనామా చేసి వాళ్ళకి మనకి ఇంట్రోగేట్ చేశారు. ఆ ఇంట్రోగేషన్లో వాళ్ళు టోటల్ 11 ఆఫ్ ఈ కేసులో మొత్తం 13 మెంబర్స్కి ఒక గ్యాంగ్. సో వాళ్ళకి మోడస్ ఆపరేండి ఏముంది, వెహికల్ బీయింగ్ స్టోలెన్ ఫ్రమ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర. వాళ్ళు ఇక్కడ తెలంగాణలో స్క్రాప్లో కట్ చేస్తారు అండ్ తెలంగాణలో థెఫ్ట్ అయిన వెహికల్కి మహారాష్ట్ర, కర్ణాటకలో కట్ చేస్తారు. సో టు కన్ఫ్యూజ్ ద పోలీస్ ఆల్సో అండ్ టు మేక్ ఇట్ మోర్ సేఫ్, వాళ్ళు ఇక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి అక్కడ స్క్రాప్లో పెడతారు, అక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి మన తెలంగాణ పరిధిలో స్క్రాప్లో తెస్తారు. సో ఈ టోటల్ మనకి A1, A2 ఈ కేసులో మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అండ్ A2 మొహమ్మద్ జాఫర్ అలీ ఈ ఎదురు నిన్న అది ఆన్ ద స్పాట్ దొరికారు. మళ్ళీ వాళ్ళ కన్ఫెషన్ మీద మనం మొత్తం 13 మందికి మేము ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు వరకు మొత్తం 6 మందికి అరెస్ట్ చేసాము మేము. అందులో A1 మొహమ్మద్ సల్మాన్, మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, A2 మొహమ్మద్ జాఫర్ అలీ, A5 సయ్యద్ సయీద్, A6 షేక్ నిజాం, A7 మొహమ్మద్ సలీం, A8 మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్. The 6 members all are residents of Telangana in Hyderabad area, and all of them are apprehended and today they will be remanded. Apart from that, total 7 accused are still absconding, but వాళ్ళ కోసం కూడా మేము టీమ్ ఫామ్ చేసి పంపిస్తాము. సో మెయిన్లీ అది ఒక సైకిల్ ఇది ఉంది. ఇది మొత్తం ఇది ఇక్కడ నుంచి చేసిన వెహికల్కి అక్కడ వాళ్ళు రిసీవ్ చేస్తారు, అక్కడ నుంచి చేసిన వెహికల్కి మన తెలంగాణ. తర్వాత ఇది మొహమ్మద్ నదీం ఎవరు A3 ఉన్నారు ఈ కేసులో. వాళ్ళు చాలీస్గావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర అక్కడే ఉంటారు. మొహమ్మద్ నదీం వాజ్ ద పర్సన్ హూ సప్లైడ్ వెపన్ టు A1 and A2 టు కమిట్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ offenses. So actual supplier of weapon is Mohammad Nadeem Khan. He is from Chalisgaon district of Maharashtra, and also he is having some associates there in same district. So already we are trying to nab these absconding accused also. ఇప్పుడు వారికి property recovered either in possession or through confession panchanama. 1 country made pistol with 2 live rounds, 1 air gun, 2 knives, 6 cell phones, net cash 2 lakh rupees
and one tipper vehicle bearing number MS22AA1413. ఈ టిప్పర్ వెహికల్ కూడా జస్ట్ ఇది ఫ్యూ డేస్ బ్యాక్ అక్కడ మహారాష్ట్ర నుంచి వీడ్ డిస్టిక్ ఉంది, అక్కడ ఒక పర్లీ వ్యాలీనాథ్ సిటీ ఉంది, అక్కడ నుంచి వాళ్ళు థెఫ్ట్ చేసి ఇక్కడ మన తెలంగాణలో స్క్రాప్ చేయడానికి తీసుకురారు. అది కూడా మన లక్కీగా అది వెహికల్ కూడా సీల్ చేసాము. వెహికల్ ఈజ్ ఇన్ ఇంటాక్ట్ కండిషన్, నాట్ ఎట్ స్క్రాప్. తర్వాత ఇప్పుడు వరకు కన్ఫ్యూస్ అయిన ఆఫెన్సెస్లో టోటల్ 11 ఆఫెన్సెస్ ఉన్నాయి. మన నారాయణ్ ఖేడ్ పిఎస్కి రీసెంట్గా 84/2026 ఇది కేసు గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము ఆన్ 11th of April 2026. తర్వాత గతంలో కూడా కుండాపూర్ పిఎస్లో 2021లో, జహీరాబాద్ టౌన్లో 2021లో, దెన్ ఎల్లారెడ్డి పిఎస్ ఆఫ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ 96/2024 కేస్, దెన్ యదాపల్లి పిఎస్ ఆఫ్ నిజామాబాద్ కమిషనరేట్ crime number 5/2022, then one Eicher vehicle they committed theft in Karnataka, then 5 vehicle they theft in Parbani, Parli Vajanath, Nanded, Malkapur and Pachora district of Maharashtra state. So this is an organized crime and they acted as an organized gang, and as per our IPC sections we are going to remand them, and most probably we are trying to catch the absconding accused as soon as possible. Thank you. Eicher, DCM, tipper అట్లా. మీన్స్ ఇది వాళ్ళకి ఇదే మోడల్స్ ఆపరేట్ ఉంది. ఇక్కడ నుంచి పైన వెహికల్కి అక్కడ చేస్తారు, అక్కడ ప్రాపర్ వాళ్ళకి విదిన్ 1 day వాళ్ళు స్క్రాప్ చేస్తారు. 1 dayలో కట్ చేసి ఇంజన్ చాసిస్ ఒక పర్సన్కి సెల్ చేస్తారు, బాడీ ఒక వేరే పర్సన్కి సెల్ చేస్తారు. So one person is receiver of body and one person is receiver of engine and chassis. So just to eliminate the possibility of arrest, they are doing all these things. First photo times. సార్ కొంచెం ये తీసుకొని చాలు సెల్ ఫోన్